హరి నాన్ స్టాప్కి అందరికీ స్వాగతం. ఇప్పుడైతే జూ వ్లాగ్ అయితే చేయడం జరిగింది. నేను మామూలుగా అయితే వీడియో సరిగ్గా చేయలేదు, ఫస్ట్ టైం కాబట్టి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకా బాగా చేస్తా వైజాగ్ జూ వ్లాగ్. యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకోలేదు అసలు, మామూలుగా ఎక్కువ క్లిప్స్ తీస్తానేమో కానీ అందువలన అన్నీ కలిపి పెట్టాల్సి వచ్చింది. కానీ వీడియో అయితే చేద్దాం అనుకోలేదు. ఫస్ట్ జూ బయట నుంచి అయితే తీయలేదు, లోపలికి వెళ్ళాకే తీసాను. కొన్నే తీసాను, అన్నీ కాదు. నెక్స్ట్ టైం అన్నీ తీస్తా. జిరాఫీ అయితే లాస్ట్ టైం మొన్న వెళ్ళినప్పుడు ఒకటైతే ఉంది, ఇంకోటి మరి తెలియదు. కానీ బౌన్లు అయితే క్లీన్ చేస్తున్నారు, ఎన్క్లోజర్లు అయితే వాటివి. అండ్ అలాగే బయట ఓ పంది కనిపించింది, అడవి పంది. దాన్ని చూస్తూ ఉండగానే పక్కన ఇంకో రెండు వచ్చాయి. అక్కడి నుంచి వెనక్కి అయితే వచ్చేసాను, ఎందుకంటే ఆ రెండు పందులు నా మీదకి వస్తే ఇంకంతే పరిగెట్టాల్సింది అనేసి నేనైతే అక్కడ లేను. ఆ తర్వాత అదే దీన్ని ఏమంటారబ్బా, దీనికి తోడు ఉన్నది చాలదు అన్నట్టు జింకలు కూడా పెట్టారు. దీనికి ఒకటో రెండో జింకలు ఉన్నాయి దాంట్లో. అయితే నేను చూసినప్పుడు అయితే అది కూడా అది కనిపించింది నాకు. అది ఏకంగా చూస్తూ ఉంది. మీరు వైజాగ్ జూకి ఎప్పుడు వచ్చారో కింద కామెంట్ చేయండి. ఈసారి నేను జూకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా మారే, ఎందుకంటే చాలా కూర్చొనేవి కానీ షెల్టర్స్ కానీ చాలా ఎక్కువైతే పెట్టారు. షాప్స్ కూడా పెట్టారు కొన్ని, అంటే తినడానికి. లాస్ట్ టైంకి ఇప్పటికి నేను జూకి వెళ్ళినప్పటికీ ఈ చెట్టు మాత్రం చాలా పెద్దది. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడుదేం కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది. జింకలు ఎక్కువ ఉన్నాయి. మీరు జూకి వచ్చినప్పుడు ఎలిఫెంట్స్ ఎన్ని కనిపించాయో కింద కాపీలు చేయండి, మీకు చూసుంటే. అండ్ అలాగే జూలో మాత్రం ఈసారి నేను వెళ్ళినప్పుడు ప్రశాంతంగా అనిపించింది. ఎండ ఉంది కానీ ప్రశాంతంగా అయితే ఉంది. నేను వెళ్ళింది ఎప్పుడంటే డిసెంబర్ 31 అయితే వెళ్ళాను, 2023లో లాస్ట్ ఎండింగ్కి వెళ్ళాను. ఆ ఇయర్ మొత్తం వదిలేసాను. ఆ ఇయర్లో 3 సార్లు వెళ్ళినట్టున్నాను జూకి. మొత్తం ఫస్ట్ 2 సార్లు వెళ్ళినప్పుడు అయితే వీడియోస్ అయితే అస్సలు తీయలేదు నేను. తర్వాత వెళ్ళినప్పుడు మూడోసారి వ్లాగ్ చేద్దాం అనుకోలే, వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడదాం అనుకున్నా. ఆ వీడియో క్లిప్స్ అన్నీ కలిపేసి మొత్తానికి ఒక వీడియో అయిపోయింది. జూలో డస్ట్బిన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మీకు పర్యావరణాన్ని కాపాడడానికి డస్ట్బిన్స్లో అయితే మీరు చెత్త వేయచ్చు. అండ్ అలాగే జూలో మీరు లెఫ్ట్ సైడ్ కనుక స్టార్టింగ్ నుంచి వెళ్ళగలిగితే జింకలు అయితే బోల్డ్ ఉంటాయి, కనిపిస్తాయి. స్టార్టింగ్ మొత్తం జింకలా కనిపిస్తాయి. మనకి సెకండ్ హాఫ్ అంటే మొసళ్ళ దగ్గర నుంచి అయితే మీకు ఎలుగుబంటి లాంటివి అయితే కనిపిస్తాయి జూలో. అండ్ మీరు జింకలు చూడాలనుకుంటే రైట్లో కనిపిస్తాయి, లెఫ్ట్లో ఇంకొన్ని ఉంటాయి. ఎటు కావాలంటే అటు చూసుకోవచ్చు. కొన్ని బోన్స్ అయితే ఏమీ ఉండవు కొన్నిటిల్లో, కొన్ని ఎంక్లోజర్లో అయితే ఏం పెట్టలేదు వాళ్ళు. మరి ఇంకేమైనా ఫ్యూచర్లో మేబీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. నేను జూకి చాలా సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి వెళ్తున్నా. దాదాపు 20 సంవత్సరాల నుంచి జూకి వెళ్తున్నాను. 20 కాదు 15. సో అప్పటి నుంచి ఏం పెద్ద మారింది లేదు జూ అయితే. కాకపోతే ఇప్పుడు ఈ వాటర్ అయితే పెట్టారు, వాటర్ అదేంటి నదిలాగా బాగుంది. చూడడానికి కూడా బాగా అందంగా డెకరేట్ అయితే చేశారు. జూ నైట్ టైం ఉంటుంది, కానీ నైట్ టైం ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే జూలో ఫుడ్ క్యాంటీన్ కూడా నేనైతే విజిట్ చేయడం జరిగింది. 30 రూపీస్ పాప్కార్న్ అయితే ఉంది. డ్రింకుల మీద 5 రూపీస్ రేట్ వేసుకున్నట్టున్నారు నేను వెళ్ళినప్పుడు అయితే. సరిగ్గా కాస్ట్ అయితే గుర్తులేదు సరిగ్గా నాకు. ఇంకా ఆ తర్వాత జూలో మనకి ఎక్కడైతే క్యాంటీన్ దాటేసి మనం అవన్నీ దాటేస్తామో ఇంకంతా రోడ్డు మార్గం మొత్తం జూ ఎండింగ్కి, అంటే జూ మధ్య గేట్కి అయితే వెళ్తుంది. దీన్ని చాలామంది ఎలా అంటారంటే జూ మధ్య గేట్ అంటారు, జూ ఎంట్రన్స్ గేట్ అది అంటారు. ఇది మనకి మధురవాడ హైవేలో ఉన్నది, మనకి జూ సెకండ్ గేట్ అంటారు గైస్. జూలో మొసళ్ళు మాత్రం తక్కువ కనిపించాయి స్టార్టింగ్లో, అంటే ఫస్ట్ సెకండ్ ఎంక్లోజర్లో మాత్రం తక్కువ కనిపించాయి. 3వ ఎంక్లోజర్లో చాలా ఉన్నాయి, కుప్పలు. ఈ ఎంక్లోజర్లో ఎప్పుడు మొసళ్ళు ఉంటాయి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ పెట్టినట్టున్నాను, నా ఫోటో అయితే ఒకటి ఉంటుంది. అందులో చాలా మొసళ్ళు అయితే వెనకాల ఉంటాయి. ఇప్పటికీ పెద్ద ఏం మొసళ్ళు తేడా లేదు, అవే ఎక్కువ మొసళ్ళు. చూడడం కూడా ఆ ప్లేస్లో ఆ మొసళ్ళకి బాగుంటుంది ప్లేస్. మరి భోజనం పెడతారో లేదో ఎప్పుడు కనిపించలే, కానీ పెట్టకుండా అయితే పెరగవు. ఆ రోడ్ అంతా ఇంకొంతసేపు అంటే 2 నిమిషాల పాటు నడవాల్సి వస్తుంది ఆ రోడ్లో. ఆ రోడ్లో ఎప్పుడు వ్యాన్లో కూడా వెళ్ళవు. మీకు జూలో వెహికల్స్ తిరిగినా సరే ఆ రోడ్లో తప్పించి మీకు మిగతా రోడ్లు అయితే వెళ్తాయి.
ఎందుకంటే ఆ రోడ్లు మెట్లు ఉంటాయి, బ్రిడ్జ్ ఉంటుంది, అంటే చిన్న స్మాల్ బ్రిడ్జ్ లాంటిది. అండ్ అలాగే పైకి కిందకి ఎగుడు దిగుళ్ళు ఉంటాయి కాబట్టి అవ్వదు. అండ్ అలాగే జూలో తాబేలు, పెద్ద తాబేలు ఉంటుంది మీకు. ఆ మెట్లు దాటి స్ట్రైట్గా పైకి ఎక్కగానే మెట్లు మీకు అక్కడే తాబేలు అయితే ఉంటుంది మొసళ్ళ తర్వాత. నేను వచ్చింది మీకు జూలో హైవే రూట్లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ రూట్లోకి అయితే వచ్చాను కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. అండ్ ఇంకా గ్లాసుల్లో వీటి చెమీలు లాంటివి ఉంటాయి, అవి కూడా మీరు చూడగలరు, బాగుంటాయి. అవైతే ఒక్కొక్కసారి పైనే కనిపిస్తాయి, నాకు చాలాసార్లు కనిపించాయి. యాక్చువల్లీ ఇవి నిజంగా చాలా బాగుంటాయి. లాస్ట్ టైం నేను 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా భలే కనిపించాయి నిజంగా. యాక్చువల్లీ కొన్నిసార్లు ఇవి కనిపించవు, నా ఫ్రెండ్స్కి అయితే కొన్నిసార్లు కనిపించలే. యాక్చువల్లీ జూకి వచ్చినప్పుడు నేను నా ఫ్రెండ్స్ని పిలిచాను, కాకపోతే ఒకరు కూడా రాలేదు. ఓవర్ యాక్షన్ అనమాట మా వాళ్ళందరికీ. ఎందుకంటే మాకు అదేంటి ఇంట్లో వద్దన్నారు, లేదా పని ఉంది, లేదా ఇంట్రెస్ట్ లేదు, మూడ్ లేదు, ఇలాంటి సోది కబుర్లు అన్నీ చెప్తారు. మా వాళ్ళకి సోది కబుర్లకు తప్ప ఇంకా ఏమీ రాదు నిజంగా. ఒక్కడిని పిలిస్తే ప్రతి ఒక్కడే అదే మాట నిజంగా. ఇంట్రెస్ట్ లేదురా, మూడ్ లేదురా, నేనేమన్నా గర్ల్ ఫ్రెండ్ రా నీకు మూడ్ రాడాకే, నా ఫ్రెండ్స్ అందరూ వేస్ట్ గర్ల్. అందుకే నేను ఒకనే హ్యాపీగా వచ్చేసాను. ఏదైతే అయింది, వచ్చామా వీడియో తీసామా వెళ్ళామా అన్నట్టు ఉండాలనేసి వీడియోస్ అయితే తీసాను. బ్లాగ్ చేద్దామని అయితే ముందైతే అనుకోలేదు నేను. కాకపోతే వచ్చాక ఒక్కొక్క వీడియో తీయడం వల్ల ఆ జురాఫీ, ఆ జీబ్రా నుంచి, జీబ్రా అయితే నాకైతే సరిగ్గా కనిపించలే. ఇవి కూడా నా దగ్గర ఉన్న సెల్ఫీ స్టిక్తోనే తీసాను కాబట్టి కొంచెమైనా బాగా వచ్చాయి. ఇంకా ఈ తొండలు అంటారు చాలా పెద్దగా ఉంటుంది నిజంగా. లాస్ట్ టైం ఎప్పుడో నేను విన్నదాని ప్రకారం అయితే లాస్ట్ టైం ఎప్పుడో నేను విన్నప్పుడు అయితే 4 years కిందట అనమాట. 4 or 7 or 6 years బ్యాక్ జూలో ఇలాంటివి అయితే ఒకటో రెండో దొంగతనం అయ్యాయని. అవి బయటికి పట్టుకెళ్ళినా ఏం పెద్ద చేసేదేమో ఉండదు వీటితో. ఎవరు పెంచుకొని ఎవరో తెలిస్తే పోలీస్ కేసే పెడతారు వీటి మీద. నేను ఇవి చూసినప్పుడు మాత్రం ఎప్పుడు ఆ లోపల పందిల్లా ఉంటాయి నిజంగా, సైలెంట్గా అవి కదలకుండా ఉంటాయి. ఎప్పుడో ఒకటి కదిలింది అంతే నేను చూసినప్పుడు. సాధారణంగా ఇవైతే కదలవు. ఆ పక్కన ఉన్నాయి చూడండి, ఇందాక చూపించా, అవైతే కదులుతూ ఉంటాయి ఇప్పుడు. అండ్ తాబేలు అంటారా, తాబేలు అయితే నేనైతే తాబేలు స్టార్ట్ అవుటర్స్ అయితే ఎక్కువ తీసాను. ఇవి ఎక్కువ ఉంటాయి జూలో ఎప్పుడు. ప్రతిసారి నేను వెళ్ళి చూస్తాను జూలో ఇవి మాత్రం ఎక్కువ కనిపిస్తాయి. స్టార్ట్ అవుటర్స్ చాలా ఉంటాయి. వీటిని దగ్గరికి అయితే తీసాను నేనైతే సెల్ఫీ స్టిక్తో తాబేళ్ళని అయితే. మా ఇంట్లో కూడా 2 తాబేళ్ళు అయితే ఉండేవి. ఇప్పుడు 4 years బ్యాక్ అనుకుంటా, 4 or 2 years బ్యాక్ ఎక్కువ తాబేళ్ళు అయితే ఉండేవి. ఒకటి పెద్ద తాబేలు ఉండేది నా దగ్గర. అది యాక్చువల్లీ మా నాన్నకి ఎవరో తాగుబోతులు బయట ఉంటారు కదా, అలాంటి ఎవరో అమ్మారంట. 100 రూపాయలకి తాగడానికి డబ్బులు లేకపోతే అమ్మితే తీసుకొని ఇంటికి వచ్చి మాకు ఇస్తే మేము పెంచామన్నమాట. అది యాక్చువల్లీ కొన్ని సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు అలాగా, ఎక్కువ సంవత్సరాలు ఉంది. అది 5 or 4, 2 కాదు ఇంకా ఎక్కువే. అన్ని ఇయర్స్ ఉంచి దాన్ని మళ్ళీ బయట నది లాంటిది ఉంటే పెద్ద నది మా ఇంటి దగ్గర, అక్కడైతే వదిలేసాం. చక్కగా అది ఉంటుందని వదలగానే చక్కగా వెళ్ళిపోయింది హ్యాపీగా. అది చాలా సంవత్సరాలు మా ఇంట్లో టబ్బులోనే ఉండేది అలాగా. అది గుడ్డు సొన అయితే తినేది. అండ్ అలాగే నా దగ్గర చిన్న తాబేలు ఉండేది. ఆ చిన్న తాబేలు ఏకంగా తల తోక కురికేసి పడేసింది, అది చచ్చిపోయింది. ఇంకా ఈ పెద్దదే చిన్నదాన్ని కురికిసింది అనమాట. యాక్చువల్లీ మేము రెండింటిని ఒకే దాంట్లో వేసేవాళ్ళం ఒక్కొక్కసారి. అప్పుడైతే తల తోక కురికి పడేసింది అనమాట. అండ్ అలాగే నేనైతే పావునైతే షూట్ చేయలే, పాము కనిపించలేదు నాకు ఇక్కడ. ఈ పాముకి ఒక్కొక్కసారి నిజంగా మీకు చెప్తున్నాను, నేను చూసిన దాని ప్రకారం కుందేళ్ళని వేస్తారు, కోడి పిల్లల్ని వేస్తారు, ఎలకలను వేస్తారు. ఈ 3 అయితే పాముకి అయితే వేస్తూ ఉంటారు వీళ్ళు. ఉడకబెట్టిన గుడ్లు అలాంటివి అయితే వేయరు ఖచ్చితంగా, ఇవైతే వేస్తారు. అండ్ జూలో కొన్ని చోట్ల అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. యాక్చువల్లీ ఈ కన్స్ట్రక్షన్ ఎందుకంటే మనకి లాస్ట్ టైం ఆ డైనోసార్స్ ఇలాంటివి వేస్తూ ఉంటారు కదా స్క్రీన్స్లో వాటిల్లో. ముందు మీకు చెప్పాలంటే 2 నీటేనుగులు అయితే చూశాను. నీటేనుగులు అయితే లాస్ట్ టైం ఒక దాన్ని అయితే చంపేసింది చిన్నపిల్లని, పెద్దది వచ్చేసి. మళ్ళీ ఇంకోటి తెచ్చినట్టున్నారు, ఎప్పుడు తెచ్చారనేది నాకు తెలియదు కానీ తెచ్చినట్టున్నారు. అండ్ అలాగే ఇదైతే కడుతున్నారు మళ్ళీ. నేను వెళ్ళినప్పుడు లాస్ట్ టైం 2 సార్లు వెళ్ళాను. అంటే 2023లో 3 సార్లు మొత్తం. ఈ బియ్యాన్ని చూడండి ముందు ఎలుగుబంటి ఆకలి అయినట్టుంది. టైం ఇవ్వగానే ఇప్పుడు 12 అవ్వగానే ఇదైతే వెళ్ళి అక్కడైతే నుంచొని ఉంటుంది. 12 or 1 గంట ఆ టైంకి వెళ్ళి చూస్తే మీరు ఆ టైంలో అక్కడ ఆ ఎలుగుబంటి దగ్గర చూస్తే మాత్రం ఎప్పుడు చూడండి, ఎప్పుడు ఇది ఇలాగే డెన్ దగ్గర అలాగే కొట్టుకుంటూ ఉంటుంది అటు ఇటు తిరిగి.
అండ్ అలాగే ఇందాక ఎక్కడ ఆగాను నేను, ఇందాక స్క్రీన్స్ దగ్గర అన్నాం కదా, డిస్కవరీ ఛానల్లో వేసిన జంతువులు లాంటివి వేస్తారు స్క్రీన్స్. అండ్ డైనోసర్ పుట్టినవి పిల్లలు అలాంటివి ఉంటాయి కదా బాటిల్స్లో, అవి అయితే అది ఉన్న హౌస్ అయితే రీమోడల్ అయితే చేస్తుంటున్నారు. అప్పుడెప్పుడు కూల్ చేసి మళ్ళీ కట్టారు. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. నాకు తెలిసి ఇంకో 3-4 మంత్స్లో ఓపెన్ చేస్తారు. మాది ఈసారి ఓపెన్ చేసినప్పుడు కొంచెం కొత్తగా అయితే లోపల ఉంటుంది, అది అయితే గ్యారెంటీగా చెప్తా. ఇది పైన కింద అయితే ఈసారి ఓపెన్ చేయబోతున్నారు అనుకుంటా. టికెట్ పెట్టకుండా ఉంటే చాలు అనుకుంటున్నాను నేనైతే. ఇదిగోండి, ఇదైతే కొత్త ఎంక్లోజర్. ఇదైతే ఇంకా మనకి ఏం జంతువులు అయితే లేవు, కానీ బయట మొక్కలు పెట్టి చక్కగా ఎంక్లోజర్ అయితే ఉంది. బాగుంది ఎంక్లోజర్. కింద గ్లాస్ పెట్టి పైన నెట్ అయితే పెట్టారు. లోపల ఏమైనా గ్లాసులో పెట్టే జంతువులు ఏమైనా పెడతారేమో. ఖచ్చితంగా ఆ జంతువులని ఖరీదైన జంతువులు అయి ఉంటాయి అని అనుకుంటున్నాను నేను. పిల్లులు కుక్కలాంటివి అయితే ఇందులో బెటర్. ఖచ్చితంగా గ్లాస్ పెట్టి మరీ నెట్ పెట్టి మరీ ఇచ్చేయరు అని అనుకుంటున్నాను. మరి చూద్దాం ఏం పెడతారో. అండ్ ఈ పెద్ద పక్షులు మీకు తెలిసే ఉంటాయి, చాలా బాగా ఉంటాయి నిజంగా. సెల్ఫీ స్టిక్ పెద్ద చేసి మరి ఈ వీడియో అయితే తీశాను పెద్ద పక్షులవి. అండ్ అలాగే చిన్న పక్షులు కూడా ఉన్నాయి లోపలే వేరే దగ్గర. ఈసారి నేనైతే పక్షులు ఎక్కువ తీయలేదు, నెమళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి నాకైతే ఎక్కువ పక్షులు అయితే తీయలేదు, చాలా తక్కువ తీసాను. నిమ్మల దగ్గరికి వెళ్ళి ఉంటే బహుశా నిమ్మలవి కూడా తీసి ఉండేవాడినేమో. అక్కడికి వెళ్ళే కాబట్టి నిమ్మలవి అయితే తీయలేదు. అండ్ అలాగే జూలో నేనైతే ఈసారి 3 గంటన్నర ఖాళీగా ఊరికే కూర్చొని ఉన్నాను కూడా. అది ఎక్కడో మీకు లాస్ట్లో తెలుస్తుంది, లాస్ట్లో చూపిస్తా ఆ క్లిప్. అండ్ అలాగే జూలో నాకైతే ఎక్కువ పులులు కూడా కనిపించలేదు, చాలా తక్కువ కనిపించాయి. నేను వెళ్ళింది 31st కాబట్టి పెద్దగా ఏం కనిపించలేదు జంతువులు అయితే. జనాలు కూడా బాగా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది ఆ టైంలో, స్కూల్ వాళ్ళు. అండ్ పులి అయితే నాకు అంత దూరంలో కనిపించింది అనమాట. అండ్ జూలో అయితే పులి, ఇంకో పులి ఇదైతే టైం అయినట్టుంది, అరుస్తా కనిపించింది ఆ ప్రదేశంలో, ఆ ఎంక్లోజర్లో అనమాట. అండ్ మా కాలేజ్ వాళ్ళు అయితే ఎక్కడికైతే తీసుకెళ్ళట్లేదు, వాళ్ళైతే ఎక్కడికి తీసుకెళ్ళలే. కానీ వేరే కాలేజ్ వాళ్ళు లేదా స్కూల్ వాళ్ళు 31st అయితే బయటికి తీసుకొచ్చారు పిల్లల్ని. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, పెద్ద ఏం కనిపించట్లేదు, దూరంగా ఉన్నాయి. పడుకున్నాయి అవి 2 చిరుత అనుకుంటా, పడుకున్నాయి ఇవైతే. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు వర్షం పడింది అన్నమాట. నేను వచ్చినప్పుడు అయితే, ఈసారి వచ్చినప్పుడు వర్షం లేదు, అవి కూడా దూరంగా ఉన్నాయి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు దగ్గరగా ఉన్నాయి. వీడియోస్ కూడా తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు, కానీ డిలీట్ అయితే అయిపోయాయి కాబట్టి నేనైతే ఏం చేయలేను. కాకపోతే నెక్స్ట్ టైం వీడియోస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే పెడతాను యూట్యూబ్లో అయితే. కానీ నేను మాత్రం నెక్స్ట్ టైం వస్తే మాత్రం జూకి ఖచ్చితంగా వీడియోస్ తీసి అయితే ఖచ్చితంగా పెడతాను వ్లాగ్ అయితే. వీటికి కెమెరా కూడా పెట్టారు, నిజంగా 2 కెమెరాస్ ఉన్నాయి. నిజంగా కెమెరాస్ అని ఎప్పుడు గమనించలేను నేను, ఈసారి అయితే గమనించాను. అండ్ ఇది మీకు తెలిసి ఉంటే చెప్పండి, మీకు కింద కామెంట్ చేయండి. చింపాంజీలు అనమాట. చింపాంజీలు అయితే ఇక్కడ ఉంటాయి. ఈ చింపాంజీలు ఏంటంటే ఒక టైమింగ్ ఉంటుంది దీనికి, ఆ టైమింగ్కి వదులుతారు, అంతకు మించి వేరే టైమింగ్కి అయితే వదలరు. వాటికి కరెంటు పెట్టాడు ఏకంగా, ఎందుకంటే గోడ దూకి బయటకు రాకుండా. చింపాంజీలు మనుషుల్లా తెలివైనవి కాబట్టి కోతులు, అందువలన అలాగైతే ఎంక్లోజర్ చుట్టూ అయితే పెట్టారు. ఇంకా మిగతా కోతులు వేరేవి అయితే కనిపించాయి నాకు. ఇదేమో ఆడుకుంటా ఉన్నాయి, కొన్ని అయితే వెనకాల. ఇదైతే ఎదరికొచ్చి కూర్చుంది ప్రజలకి, అంటే పర్యాటకులకి కనిపించే విధంగా ఇదైతే కూర్చుంది. ఇంకా మీరు ముందు అయితే ఇంకో క్లిప్ ఉంటుంది ఎదరా, నిజంగా బాగుంటుంది, మీకు నచ్చుద్ది, అలా చూస్తూ ఉండండి, వస్తుంది నిజంగా. కోతులు అయితే నాకు ఈసారి బాగానే కనిపించాయి ఈసారి. అండ్ ఇది అయితే కనిపించలేదు సరిగ్గా, ఎక్కడో ఉన్నట్టుంది. నాకైతే ఇది ఎప్పుడు కనిపించదు, ఒకే ఒకసారి కనిపించింది 5 years బ్యాక్. ఈసారి అయితే కనిపించింది కానీ అదేదో కొరుక్కుంటా ఉంది, సరిగ్గా అయితే కనిపించలేదు నాకు. వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయింది దాన్ని. అండ్ మిగతా అయితే కోతులు ఉన్నాయి, మీరు కూడా చూస్తున్నారు ఇవ్వండి. ఇదైతే జూ రోడ్డుకి దగ్గరగా ఉంది, నాకు అర్థం కాలే. ఇంకొంచెం పెద్దవాళ్ళు వేసి ఉంటే ఏమైపోద్ది, ఎవడైనా గోడ అంత పెద్దగా అయితే అనిపించలేదు నాకైతే. కోతులు అయితే ఇంకా కనిపించాయి నాకు, మీరు ఇప్పుడు చూస్తున్నారు. యాక్చువల్లీ నా కెమెరాతో సరిగ్గా రావనుకున్నాను, కానీ వెలుతురు ఉండడం వల్ల ఈ కెమెరాకి ఆ వెలుతురుకి సరిపోయింది కాబట్టి వీడియోస్ అయితే బాగా వచ్చాయి, క్లిప్స్ నిజంగా. అండ్ ఎవడ లేరు కదా, సెల్ఫీతో నేనే ఇంకా వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా నేనే అని పిలుచుకోవడం వాటిని, అది ఇది వీడియో అయితే తీసుకున్నాను నేనే, సెల్ఫీ స్టిక్ పెట్టుకొని ఒక పక్క చూసుకోవడం ఒక పక్క తీసుకోవడం కాబట్టి
ఇంకా నేను ఒక్కడనే అన్నీ చేసుకున్నాను. ఒక బ్యాగ్ వేసుకొని వెళ్ళాను నేనైతే. బ్యాగ్లో కొన్ని తినడానికి అయితే నేను పట్టుకెళ్ళాను. కూర్చొని అక్కడే తినేసాను కూడా. యాక్చువల్లీ స్టార్టింగ్ నేను వెళ్ళినప్పుడు జూ ఎంట్రన్స్లో పెద్ద ఏం తినలేదు. పాప్కార్న్ అలాగే డ్రింక్ తప్ప ఇంకేం తినలేదు. ఎప్పుడు జూకెళ్ళినా పాప్కార్న్ డ్రింక్ అయితే తింటా క్యాంటీన్లో. క్యాంటీన్ అంటే మీకు జిరాఫీలు అవన్నీ దాటాక ఉంటుంది. మీకు జిరాఫీలకి ముసళ్ళకి మధ్యలో ఉంటుంది ఒక క్యాంటీన్, అక్కడైతే తింటాను నేను. అండ్ ఎక్కడైతే మిగతా కోతులు చూడొచ్చు మీరు. మరో కోతులు ఉంటాయి ఇక్కడ కూడా ఎదుర. కోతులు అయితే ఈసారి బాగానే కనిపించాయని చెప్పుకోవచ్చు. చింపాంజీ అయితే ఈసారి చూడలేదు, లాస్ట్ టైం చూడలేదు. సాయంత్రాలు వదులుతారంట దాన్ని, మధ్యాహ్నాలు అయితే లోపలే ఉంటాయంట చింపాంజీలు. అండ్ ఈ చెక్క వంతెన మాత్రం నిజంగా ఎదిరిపోయింది. బాగా కట్టారు నిజంగా. నాకు ఎక్కడ ఇరుగుద్దా అనిపించింది. తొందరగా వెళ్ళిపోయినాయి. అండ్ ఉడత అయితే కనిపించింది దారిలో. ఆ ఉడతను కూడా వదలకుండా వీడియో అయితే తీస్తాను, ఎందుకంటే అది ఊరికి పరిగెట్టి వెళ్ళింది దారికి అడ్డంగా. అండ్ ఇక్కడ మీరు మిగతా కోతులు అయితే చూడొచ్చు. కొన్ని కోతులు అయితే ఉన్నాయి కనిపించేలాగా. కొన్ని అయితే ఉన్నాయి, అన్నీ లేవు, అన్నీ ఉన్నాయన్న. కొన్ని అయితే కోతులు కనిపించాయి నిజంగా. అలాగే ఎంట్రన్స్ దాకా అదేంటి జూ ఎండింగ్ దాకా వెళ్దాం అనుకున్నా. అలా నడుచుకుంటూ వెళ్ళాను. మళ్ళీ అయితే వెనక్కి వచ్చాను. మీరు ఇంకా చూస్తారు, ఇంకా క్లిప్లు అవ్వలేదు. ఇంకా వెనక్కి అయితే వస్తాను నేను. మళ్ళీ అదే రూట్లో రాను నేను. వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో వెళ్తాను, వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వస్తాను. జూ ఎంట్రన్స్ గేట్ వైపుకి అయితే వస్తాను. అంటే మీకు టెనిటీ పార్క్ బీచ్ వైపు అనమాట. జూ అయితే అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేకపోయినా ఇంకొంచెం ఎంక్లోజర్స్ పెంచి అలాగే జనాలు రావడానికి ఇంకా బాగా తీస్తే ఇంకా బాగుండి అనిపించింది. ఈ మెట్లు లాంటివి అండ్ అలాగే చెట్లు బాగానే ఉన్నాయి. బెంచ్లు కూడా ఈసారి ఎక్కువ వేశారు. అండ్ ఆగండి, అక్కడ ఉంది రైనోసర్. నేను ఇంకా అటు వెళ్తే మళ్ళీ వెనక్కి రావాలి. అటు వెళ్ళకుండా ఇంకా ఎక్కడి నుంచి బ్యాక్ అయితే అయిపోయాను. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాను ఈసారి. ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాం కాబట్టి ఎలిఫెంట్స్ అయితే వచ్చాయి ఇక్కడ. మీరు చూడొచ్చు, ఎలిఫెంట్ ఒకటి చివరి ఉందనమాట. ఒకటి చాలా చివరి ఉంది. ఎందుకంటే అది ఎప్పుడు మరి అక్కడ పెడతారు, అది ఎందుకో తెలియదు. బహుశా బయటకు వచ్చేద్దనేమో. ఈసారి అయితే ఎలిఫెంట్స్ని అయితే రెండింటిని బయటకు అయితే పెట్టారు. అంటే జనాలు వ్యూయింగ్కి పరంగా మంచిగా బయటకు కనిపించేలాగైతే పెట్టారు. నిజంగా చాలా బాగా కనిపించాయి ఎలిఫెంట్స్ అయితే. రెండు బయటకే కనిపించడం ఇదే ఫస్ట్ టైము. అంటే నేను వెళ్ళినప్పుడు లాస్ట్ టైము రెండింటికి అలాగైతే లేవు, చైన్లు పెట్టేసి ఉంచారు. మరి ఒకళ్ళిద్దరు ఉన్నారు జూ సెక్యూరిటీ, అక్కడ రెండైతే చైన్లు పెట్టి అయితే ఉంచారు లాస్ట్ టైము. ఈసారి మాత్రం జూలో చైన్లు పెట్టి లేకుండా నీట్గా బాగానే ఉన్నాయి. వీడియో కూడా నేను బాగా తీసానని అనుకుంటున్నా, బాగానే వచ్చాయి అనుకుంటున్నా. అది మాత్రం ఆ చివర మాత్రం ఉంది అది. అండ్ అలాగే కొన్ని జింకలు అయితే కనిపించాయి లెఫ్ట్ సైడ్లో అదే మార్గంలో వెళ్తుంటే. అంటే ఎలిఫెంట్లు దాటుకొని మళ్ళీ వెనక్కి వస్తున్నాయి అనమాట. జూ ఎంట్రన్స్ గేట్ వైపు అనమాట, అంటే బీచ్ వైపు గేట్ వైపు అయితే వస్తుండగా ఇలాగ అయితే కొన్ని వీడియోస్ అయితే తీద్దామనేసి ఫిక్స్ అయ్యి కొన్ని వీడియోస్ అయితే తీసా. అక్కడ మీరు చూడొచ్చు కొన్ని అయితే ఉన్నాయి జింకలు. యాక్చువల్లీ జూ మొత్తంలో బయట కూడా జంతువులు అయితే కొన్ని తిరుగుతూ ఉంటాయి. జూలోనే మనకి కొండ సిలవ లేదా పాములు లాంటివి కొన్ని, అండ్ అలాగే జింకలు, అడవి పందులు లాంటివి బయటే తిరుగుతాయి. కొన్ని అయితే నక్కలు తిరుగుతాయి లేదు తెలియదు, కానీ కొన్ని జంతువులు అయితే జూ బయటే తిరుగుతాయి. ఎందుకంటే కొండ ప్రాంతం అక్కడే కాబట్టి ఆ కొండ నుంచి ఏమైనా కిందకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి జంతువులు. సో ఆ జంతువులు ఏమైనా కిందకు వచ్చి తిరుగుతాయి, కానీ మ్యాక్సిమం మీకు పెద్ద జంతువులు ఏమి బయట కనిపించవు, అదైతే గ్యారంటీ. ప్రమాదకరమైన అంతకన్నా కనిపించవు, ఎందుకంటే జూ సిబ్బందే చూస్తే వాటిని పట్టుకుంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ హైనా అయితే కనిపించింది నాకు. హైనా వెళ్ళిపోతాం అనుకుంటుంది అది, కాకపోతే వాళ్ళు ఇంకా డోర్ తీయలేనట్టుంది. ఇది ఒకటే కనిపించింది హైనా అయితే. పెద్ద ఎక్కువసేపు ఏమో దీనికి క్లిప్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇది తిందాం అనేసి రెడీగా అయితే ఉన్నట్టుంది. పెద్ద ఎక్కువ హైనాలు కూడా నాకు కనిపించలేదు బయట. పైగా ఇది కూడా చాలా దూరంలో ఉంది, దగ్గరికి అయితే లేదు. అండ్ అడవి కుక్కలు అయితే నాకు కనిపించాయి గైస్. మీకు నెక్స్ట్ వస్తే ఇవే అడవి కుక్కలు. అడవి నక్కల ఓకే ఇండియన్ ఓకే. ఉల్ఫ్ అయితే నాకు కనిపించాయి. ఉల్ఫ్ మీరు చూస్తున్నారు ఇప్పుడు. ఉల్ఫ్లో అయితే నిజంగా పరిగెట్టుకుంటూ కనిపించాయి. అలా వెళ్ళింది అది, మళ్ళీ ఇలా వస్తుంది అది చుట్టూ తిరిగి. అదే కదా చాలా ఉల్ఫ్లు అయితే ఇక్కడ రౌండ్గా సర్కిల్ అయితే కొట్టాయి. నాకు నిజంగా కొంతసేపు చూశాను, అవి బాగానే పరిగెట్టినట్టు అనిపించి బాగానే ఉంది అనిపించి, సరే క్లిప్ కూడా నాకు దొరుకుద్ది కాసేపు వీడియో తీయడానికి ఉంది కదా అనేసి నేను కూడా వీడియో తీస్తూ కాసేపు అయితే ఉన్నాను. నిజంగా అది లోపు రౌండ్ల మీద రౌండ్లు వేస్తూ ఉంది ఆ ఉల్ఫ్ అయితే. నిజంగా
ఇదే ఫస్ట్ టైము ఉల్ఫ్ని నేను వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడూ ఉల్ఫ్ని తీయలేదు. లాస్ట్ టైం అంటే జనవరి కాదు, నేను లాస్ట్ టైం 2 సార్లు వచ్చాను అన్నాను కదా. 2023లో మొత్తం 3 సార్లు, మూడోసారి మీకు ఈ వీడియో తీస్తున్నా. 2 సార్లు వచ్చినప్పుడు నేనైతే ఉల్ఫ్ని చూడలేదు ఇప్పుడు, ఎందుకంటే నాకు కనిపించలేదు అండ్ ఉల్ఫ్ల మీద నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆ టైంలో ఇవి ఇలా పరిగెట్టుకోవడం కూడా రాలేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఇలా పరిగెట్టుకుంటూ వచ్చి, అంతేకాకుండా నాకు కొంచెం క్లిప్ ఎక్కువ ఇచ్చి వీటికే ఫుటేజ్ ఎక్కువ ఉంటుంది నా ఈ వీడియో మొత్తంలో. ఎందుకంటే మీరు ఇంకా చూస్తున్నారు, ఇంకా ఫార్వర్డ్లో ఇంకా చూస్తారు మీరు, ఎందుకంటే అవి రౌండ్లు కొట్టుకుంటూ నన్ను చూస్తాయి అవి. మీరు ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ అదే చూస్తారు. యాక్చువల్లీ వీటికి టైం అయిందో లేదో తెలియదు, కానీ అది ఎంక్లోజర్లోకి వెళ్ళడానికి ఇక్కడ మాత్రం బయట మాత్రం ఎక్కువ కనిపిస్తాయి ఉల్ఫ్లు. ఈ ఉల్ఫ్లు మాత్రం ఎక్కువ కనిపిస్తాయి. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు జూకి కొన్ని నక్కలు అయితే అదే మనకి చిరుత ఎండింగ్లో ఉంటాయి అవి. ఇది చూడండి, వత్తా నన్ను చూస్తుంది. ఇది యాక్చువల్లీ సెల్ఫీ స్టిక్తోనే తీసాను, సో అందుకే అంత బాగా వచ్చింది. అది కూడా ఫుల్గా కనిపించింది ఆ ఉల్ఫ్ కూడా. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు వర్షం పడింది కదా, ఆ వర్షానికి కొన్ని తోడేళ్ళు అయితే పరిగెట్టాయి ఎన్క్లోజర్లో దగ్గర నుంచి. ఇది ఆ క్లిప్ నా దగ్గర లేదు, ఇప్పుడు ఉండుంటే వేసామండి మీకు. ఆ క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయింది. ఇది చూడండి, నన్ను ఆగి మరీ చూసింది నన్ను. అంటే ఏదో ఫుడ్ వేసేస్తున్నాను అనుకుని చూస్తున్నట్టుంది అది. నేనైతే ఫుడ్ వేయకూడదు కాబట్టి నేనైతే ఏమి వేయలేను. అదైతే మాత్రం ఆగింది, దానికి డౌట్ వచ్చేదో ఫుడ్ వేస్తున్నానేమో అనుకొని నన్ను చూస్తూ ఉంది అక్కడి నుంచి ఆ తోడేలు అయితే మాత్రం. యాక్చువల్లీ ఇదే మళ్ళీ మళ్ళీ వస్తుంది చూడండి వెనక్కి, అలా చుట్టూ తిరిగి ఇంకో రౌండ్ వేసి వస్తుంది. ఇది యాక్చువల్లీ ఇక్కడ రౌండ్లు అయితే ఎక్కువ వేసింది నిజంగా. నేను చాలాసార్లు చూసాను. ఇది ఒకటే వేసిందో మరి 2-3 వేసేది తెలియదు, కానీ ఆ ఉల్ఫ్లు అయితే చాలా వేసాయి నిజంగా రౌండ్లు అయితే. నన్నే చూస్తూ అవి మళ్ళీ అదేంటది అంటే కీపర్స్ ఉంటారు కదా ఎన్క్లోజర్స్కి, వాళ్ళు ఏదో ఫుడ్ వేస్తున్నారు అనుకుని వాళ్ళని నేనేమో అనుకోని మాత్రం ఇవైతే నా దగ్గరికి వచ్చి కొన్ని అయితే కుట్టుకొని ఎదుగుని చూడండి అక్కడ. ఇది మాత్రం నన్ను చూసి మాత్రం ఆ సెల్ఫీ స్టిక్ని చూసి ఏదో కడత ఏదో పెడుతున్నాం అనుకుని వచ్చేస్తుంది నేమో దగ్గరికి. అలా దగ్గరికి చూస్తూనే ఉంది వచ్చి. అంటే యాక్చువల్లీ చాలా సినిమాలో చూస్తాం కదా, అయినా ఉల్ఫ్లకి మనుషులు చూస్తే నచ్చదని, ఆ టైప్లో ఇదైతే దగ్గరికి వచ్చి నేను ఏదో కరిచేస్తాను మీద ఎక్కేస్తాను అన్నట్టు చూసింది. ఇది ఒక్కటి చూసింది చాలాగా ఇంకో 3 వచ్చే దగ్గరికి. ఇంకా ఎన్ని వస్తాయరా బాబు అనేసి భయం వేసి ఇంకా అక్కడి నుంచి అయితే ముందుకు వెళ్ళిపోయాను. మళ్ళీ ముందుకు వచ్చి ఈ క్యాంటీన్ సైడే మళ్ళీ నడుచుకుంటూ అయితే వచ్చాను. కొన్ని మాత్రం జూలో డెకరేషన్ పరంగా నిజంగా చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు డెకరేషన్ అయితే. ఎందుకంటే కొన్ని అంటే ప్రజల్ని ఆకర్షించడానికి నిజంగా చాలా మంచిగా నీట్గా కొన్ని ప్రాంతాలను అయితే డెకరేట్ చేశారు జూలో అయితే. ఈసారి నేను వెళ్ళినప్పుడు మాత్రం ఇది ఒకటే అయితే గమనించాను బాగా. కొన్ని అయితే జూ ఎండింగ్కి వచ్చేసరికి మీకు మొసళ్ళ దగ్గర ఇలాంటి ట్రీస్తో పెట్టిన చైర్స్ ఇలాంటివి ఉంటాయి, కూర్చోవచ్చు చక్కగా ప్రశాంతంగా. మీరు అక్కడ ఎవరు అడగరు, ఎంతసేపు కూర్చున్నా అడగరు. నేనైతే ఇక్కడ దాదాపు 2 hours అయితే కూర్చున్నాను అక్కడైతే. ఇంకా జూ ఎండింగ్ అయితే వచ్చేసాను కదా, బయటకు వచ్చేసి ఒక చిన్న వీడియో తీద్దాం అనేసి, ఎలాగో స్టార్టింగ్లో వీడియో తీయలేదు, ఎండింగ్లో అయితే ఒక చిన్న క్లిప్ తీద్దాం అనేసి సెల్ఫీ స్టిక్ కాకుండా చేతితోనే సెల్ఫీ అయితే తీశాను. ఇక బస్సు ఎక్కాను, కానీ ఈ బస్సు టెన్నిటీ పార్క్లో ఆపితే టెన్నిటీ పార్క్ వీడియో తీద్దాం కూడా, కానీ టెన్నిటీ పార్క్లో అయితే ఆపలేదు, డైరెక్ట్ లాగిచ్చాడు. ఇంకా లాగిచ్చేసాక ఇంకేం చేస్తాం, ఇంకా బస్సు అదేంటి కైలాసగిరి నుంచి వచ్చే బస్సు, అది 1 బస్సు అనమాట. నేను 10K అనుకుని ఎక్కాను, లేదా 999 అనుకుని ఎక్కాను, అదే 900K. యాక్చువల్లీ బస్సు అయితే ఆపుతారేమో అనుకున్నాం, కానీ బస్సు అయితే ఎక్కడ ఆపలేదు అనమాట. టెన్నిటీ పార్క్లో లాగిచ్చాడంటే ఒకటే లాగుడు. సో 1 బస్సు మనకి కైలాసగిరి మనకి అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా, అదేంటి రోప్, ఆ రోప్ దగ్గర అయితే ఆపాడు 1 అయితే బస్సు. నేనైతే 1 బస్సు ఆపాక అక్కడ దిగాను. దిగిన తర్వాత 10K అక్కడికి వచ్చింది. 10K ఎక్కి ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాను. ఎందుకంటే ఇంకా 900 వస్తుంది నేను నమ్మకలేదు, అక్కడ వెయిటింగ్ ఎక్కువసేపు చేయలేము అనేసి ఆ రోప్వే అయితే దిగిపోయాను. రోప్వే దగ్గర ఆ బస్సు 1 ఏమో ఇలా వెళ్ళి మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చింది, మళ్ళీ అలా వెళ్ళిపోయింది. బహుశా 1 అయితే కైలాసగిరి అప్పటి నుంచి డౌన్ ఏమో మరి. అండ్ అలాగే ఆ తర్వాత ఆర్కే బీచ్కి అయితే వెళ్ళిపోయాను. ఆర్కే బీచ్కి వెళ్ళి ఒక
సిల్వర్ రంగు వేసుకొని ఒక అతను ఉంటాడు కదా, అతనితో అయితే ఒక ఫోటో తీసుకున్నా అంతే. ఆర్కే బీచ్ నుంచి కూడా బయలుదేరదాం అనుకున్నా, కాకపోతే ఆర్కే బీచ్లో కాసేపు కూర్చున్నా. ఆ తర్వాత బస్సు ఎక్కా 68కే. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇంతటితో బ్లాగ్ అయితే ముగిసింది. ఆర్కే బీచ్ బ్లాగ్ ఏమైనా పెద్దది చేయమంటే వీడియో ఎలాగే చేస్తాను ఒకటి. మీరు ఎవరైనా చూసే వాళ్ళ కామెంట్లో అడిగితే నేనైతే ఈ వీడియోలు అయితే చేస్తాను. మన దగ్గర వీడియోస్ అయితే తక్కువ ఉంటాయి, కానీ షార్ట్స్ మాత్రం బాగా బీభత్సంగా పెట్టాను ఇంతకుముందు. ఆ తర్వాత కొంచెం తగ్గించాను, ఎందుకంటే క్వాలిటీ పెంచుదాం అనేసి. ఇంకా వ్లాగింగ్ లాంటి వీడియోస్ అయితే చేద్దాం అనేసి నా రీల్స్ కొంచెం తగ్గించేసి షార్ట్స్ అయితే పెంచడం అనుకున్నా. కాకపోతే షార్ట్స్ కూడా పెద్దగా ఏం తీసాను, కానీ నేను రికార్డ్ చేయడం కానీ ఎడిటింగ్కి వీడియో వాయిస్ ఇచ్చి టైమింగ్కి చాలా టైం పట్టేస్తుంది అది నాకు. సో వీడియోస్ అందుకే కొంచెం లేట్గా వస్తున్నాయి, కానీ మంచి వీడియోస్ ఇవ్వడానికి, మంచి అవుట్పుట్, మంచి క్వాలిటీలో ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నా. ఇంకా మంచి క్వాలిటీలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం మాత్రం కైలాసగిరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతటి వరకు వీడియో మీరు చూస్తుంటే, మీరు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. కింద కామెంట్ చేయండి మీరు ఎప్పుడు వెళ్ళారో జూకి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం వైజాగ్ నుంచి. అండ్ మిగతా ఊర్లు కూడా ఇస్తాం తొందరలో.